డైలీ మార్నింగ్ లేవగానే నేను కొన్ని వామ్ వాటర్ అనేది తాగుతాను. అండ్ సింపుల్ గెట్ రెడీ విత్ మీ, ఎక్కువ హడావిడి లేకుండా నేను సింపుల్ మమాఎర్త్ ప్రోడక్ట్స్ అనేవి ఫేస్ వాష్ అండ్ డైలీ ఫేస్ క్రీమ్ అనేది యూస్ చేసి సింపుల్ హెయిర్ స్టైల్ అనేది వేసుకుంటాను ఫ్రెండ్స్. కాలేజ్కి వెళ్ళినా కానీ చాలా సింపుల్గా ఉంటాను. సింపుల్ గెట్ రెడీ అనమాట ఇది. లైక్ చేయండి ఫ్రెండ్స్. టమాటా పుదీనా పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ అయితే తీసుకొని పోసాను కడాయిలో. నేను పుదీనా టమాటా అనేది తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కాబట్టి తక్కువ ఆయిల్ అనేది పోసాను. తర్వాత మిర్చీస్ అనేది వేసుకున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత బాగా కలిపెట్టాను ఫ్రెండ్స్. దాంట్లో టమాటాలు అనేది వేసుకున్నాను. మిర్చీస్ అనేది కొంచెం రెడీస్ అయిన తర్వాత టమాటా చేసి దాన్ని కూడా కలబెట్టాను ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. టమాటాస్ కూడా రెడీస్ అయిన తర్వాత పుదీనా అనేది తీసుకున్నాను. చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. టమాటా, ఉల్లిగడ్డ అనేది, పుదీనా అనేది కొంచెం చింతపండు అనేది నానబెట్టుకొని ఒక లెమన్ సైజ్ నిమ్మకాయ అంత చింతపండు అనేది నానబెట్టుకొని అందులో వేసాను. టేస్ట్ అనేది బాగుంటుంది. వీడియో అనేది కొంచెం క్లారిటీగా లేదు ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా చట్నీలాగా చేసుకున్నాను. ఇప్పుడు తాలింపు అయితే పెడుతున్నా. నేను తీసుకున్న పుదీనా క్వాంటిటీ తక్కువనే కాబట్టి కొంచెం ఆయిల్ అనేది తక్కువనే వేస్తున్నా. ఎల్లిపాయలు అనేవి బాగా దంచుకొని కొన్ని వేసుకుంటున్నాను. ఇలా ఏ పచ్చళ్ళలోకైనా నేను కొన్ని ఎల్లిపాయలు అనేది బాగా దంచి వేస్తాను, ఎందుకంటే టేస్ట్ అనేది వస్తుంది. అండ్ అలాగే కొన్ని ఎల్లిపాయలు తీసి దంచనివి కొన్ని వేసుకుంటాను. కొద్దిగా పసుపు వేసుకున్నాను. అలాగే ఇందాక ధనియాల పొడి మర్చిపోయాను, అది కొంచెం ఆడింది ఫ్రెండ్స్, బిగినర్స్ మిస్టేక్. ఫైనల్గా లుక్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం తాలింపు మాడింది. సర్వ్ చేసుకున్నాను.